ముందుగా G9 ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మనం స్థూలంగా గమనిస్తే కనుక మేషరాశి వారికి అయితే ద్వితీయంలో గురు సంచారం, లాభంలో ఉన్నటువంటి శని సంచారం, షష్టంలో కేతు సంచారం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మేషరాశి వారికి పూర్వంగాను కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులను వారు చూస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి మటుకు ఇక్కడ పంచమంలో కేతువు, వ్యయ జన్మంలో ఉన్నటువంటి గురు సంచారం, దశమంలో శని సంచారం వల్ల అన్నీ కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వారు గ్రహశాంతులు చేయించుకోవడం అనేది సూచనప్రాయంగా చెప్తున్నాం. మిథున రాశి వారికి అయితే కనుక ఇక్కడ భాగ్యంలో శని సంచారం, అట్లాగే చతుర్థ దశమాల్లో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. అయితే ప్రథమార్థంలో మటుకు గురు సంచారం లాభంలో ఉండటం చేత అనుకూలత ఉంటూ ఉంటుంది. మే తదుపరి మటుకు 4 గ్రహాలు ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి మిథున రాశి వారికి. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నది. ద్వితీయార్థంలో లాభంలో గురు సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. సింహరాశి వారికి చూస్తే కనుక ప్రస్తుతం భాగ్యంలో గురు సంచారం వల్ల కొంత బాగున్నట్టుగా అనిపించినప్పటికీ ఆ తదుపరి సప్తమంలో శని, అష్టమంలో రాహు, దశమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఉద్యోగంలో కొంత కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిబంధకాలు పెరుగుతూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారు గురువు నిమిత్తంగా అట్లాగే శని రాహుల నిమిత్తంగా 3 గ్రహాలకి శాంతి చేయించుకోవడం అనేది మంచిది. కన్యా రాశి వారికి షష్టంలో శని సంచార అనుకూలత వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ సప్తమంలో రాహు వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారం చేసినటువంటి వారికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నుండి కూడా భాగ్యంలో గురు సంచారం వల్ల కాలం అనుకూలంగా ఉంటూ ఉన్నది. తులారాశి వారికి సప్తమంలో గురు సంచారం ప్రథమార్థంలో బాగా అనుకూలంగా ఉన్నది. ద్వితీయార్థంలో మటుకు షష్టంలో రాహు సంచారం అనుకూలం, అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం ప్రతికూలం చేత మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు యథాశక్తిగా మానవ ప్రయత్నం చేస్తూ దైవబలం పెంచుకోవడానికి తరచూ దేవాలయాలను సందర్శిస్తూ ఉండటం, యథాశక్తి నిత్యం శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం వ్యయంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం లాభంలో ఉన్నటువంటి కేతు సంచారం యోగదాయకం. అయితే షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల సంవత్సరం ప్రథమార్థంలో మటుకు కొంత ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. ద్వితీయార్థంలో సప్తమంలో గురు సంచారం వల్ల మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి మార్పులు చూస్తూ ఉండొచ్చు. కుటుంబంలో పిల్లల యొక్క జీవన విధానంలో కానీ, విద్యా విధానంలో కానివ్వండి, మంచి పాజిటివ్ మార్పులు అనేవి చూస్తూ ఉంటారు. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ప్రథమార్థంలో మటుకు గ్రహ సంచారం బాగా అనుకూలంగా కనిపిస్తున్నది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు దృష్ట్యా మంచి నిర్ణయాలు తీసుకుని ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తూ ఉంటే కనుక సంవత్సరం అంతా బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు సంచారం, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతు సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. ద్వితీయంలో ఏలినాటి శని ప్రభావం చేత ఇప్పటిదాకా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చినప్పటికీ మే నుండి పంచమంలో గురు సంచారం వల్ల కొంత శుభవార్తలు వింటారు. ఆనందదాయకంగా కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని సంచారం, అట్లాగే తృతీయ చతుర్థంలో ఉన్న గురు సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. కానీ ద్వితీయంలో రాహు సంచారం అనుకూలంగా ఉండడం చేత ఆర్థికంగా స్థితిగతుల్లో మీరు మంచి మార్పును చూస్తూ ఉంటారు. కేతువుకి అట్లాగే గురువు శనికి శాంతి చేయించుకోవడం అనేది మంచిది. మీనరాశి వారికి గమనిస్తే కనుక ఇక్కడ జన్మంలో రాహు, వ్యయంలో శని, అట్లాగే సప్తమంలో కేతు సంచారం 3 ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. ప్రథమార్థంలో ద్వితీయంలో గురు సంచారం వల్ల మీకు అంతాను కూడా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. మే నుండి మటుకు తృతీయంలో గురు సంచారం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకి మీనరాశి వారు శాంతి చేయించుకోవడం మంచిది. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.